ప్రియులారా, ఈనాటి వాక్యాన్ని కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రప్రథమంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ దివ్య రూపధారణ అనేటువంటిది క్రీస్తు ప్రభువుకి, శిష్యులకి, మనందరికీ కూడా చాలా ప్రధానమైనటువంటిది. దీని ద్వారా మనం చాలా గొప్ప వేద సత్యాలు తెలుసుకోవచ్చు. ఎక్కువగా ధ్యానించలేము, కానీ ఈ రోజున కొన్ని నిమిషాల పాటు కొన్ని సత్యాలను నేర్చుకొని మన జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాడు ముఖ్యంగా క్రీస్తు ప్రభువు పర్వతం మీద దివ్య రూపధారణ పొందడము మనకి ఏమి నేర్పిస్తుంది, మన జీవితాలకు ఏమి నేర్పిస్తుంది తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 9వ అధ్యాయము 28, 29 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 రోజులకు 8 దినములకు పేతురు యోహాను యాకోబులను వెంట పెట్టుకుని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖ రూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. చాలు, కొన్ని విషయాలు మనం ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళాడు? దేని మీదకి? పర్వతము మీదకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? చాలా స్పష్టంగా రాయబడి ఉంది. దేనికోసం వెళ్ళాడు? ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. ప్రియులారా, ఈ శ్రమల కాలంలో శ్రీసభ మనకిచ్చినటువంటి 3 ఆయుధాలలో ప్రధానమైన మొదటి ఆయుధం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన చేస్తే నాకేంటి? ప్రార్థన చేస్తే నాకేం జరుగుతుంది? ప్రార్థన చేస్తే నాకేమి లాభం అని ప్రశ్నలు అడిగేటువంటి వారికి యేసు ప్రభువే స్వయంగా సమాధానం ఇస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ముఖం వెలుగుతుంది, నీ హృదయం వెలుగుతుంది, నీ జీవితం వెలుగుతుంది, నీ కుటుంబం వెలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇవి నా మాటలు కాదు, యేసు ప్రభు మాటలు కాదు, యేసు ప్రభు జీవితము ద్వారా నేర్పించి చూపించినటువంటివి. ప్రార్థన చేస్తే నాకేం జరుగుతుందంటే, నీ ముఖం వెలుగుతుంది, నీ హృదయం వెలుగుతుంది, నీ బ్రతుకు వెలుగుతుంది, నీ కుటుంబం వెలుగుతుంది, నీ సమస్తము కూడా వెలుగుతుంది. భక్తుడు ఒక మాట అంటాడు ప్రియులారా, ఏంటంటే, నీవు మోకరించినప్పుడు నీ హృదయం వెలుగుతుందంటండి. నువ్వు ప్రార్థన కొరకై నువ్వు మోకరించినప్పుడు నీ హృదయం, నీ కుటుంబం వెలుగుతో నింపబడుతుంది. క్రీస్తు ప్రభు ఈ రోజున మనకు నేర్పించినటువంటి మొట్టమొదటి సత్యం ఇది ప్రియులారా. ప్రార్థన అతి ముఖ్యమైనటువంటిది క్రైస్తవునికి. ఆ విషయానికి వస్తే, ప్రార్థన శరీరానికి ఆక్సిజన్ ఎలాగానో క్రైస్తవుని యొక్క ఆత్మైక జీవితానికి ప్రార్థన కూడా అదేవిధంగా. ప్రార్థన మరచినటువంటి వాడు క్రైస్తవుడు కాడు, ఇంకా క్రైస్తవుడిగా ఉండనేరడో. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో ఉండడం. ప్రార్థన అంటే ఏంటండి? దేవునితో సమయాన్ని గడపడం. ఏ క్రైస్తవుడైతే ప్రార్థనలో ఉంటాడో అతడు తెలియనటువంటి అద్భుతమైన శక్తిని పొందుకుంటాడు. మీకు ఒక మాట చెప్తాను, వినండి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీ జీవితం వెలుగుతుందని, నీ జీవితం ఆశీర్వదించబడుతుందని కొన్నిసార్లు నీకు కూడా తెలియదో నీ ప్రక్కన వాళ్ళు గమనిస్తారు. నీ ప్రక్కన వాళ్ళు గమనిస్తారు. త్వరగా ఒక వాక్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయము, నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. మోషే ప్రభువుతో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపాను. ప్రార్థన అంటే ఏమని చెప్పాను ఇందాక? దేవునితో సమయాన్ని గడపడం. మోషే ఏం చేశాడంటే 40 దినాలు 40 రాత్రులు దేవునితో సమయాన్ని గడిపాడు. ఏం జరుగుతుందో చూద్దాం.
ఆ రోజులలో అతడు అన్నపానీయములు ఏమీయు ముట్టుకొనలేదు. అతడు పలక మీద నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలను రాశాను. ఆ తర్వాత ముఖ్యమైన మాట వస్తుంది, జాగ్రత్తగా వినండి. మోషే శాసనములు గల 2 పలకలను గైకొని సీనాయి కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు యావే సన్నిధిలో ఉండటం వలన, యావేతో మాట్లాడటం వలన, యావే సన్నిధిలో ప్రార్థన చేసి వచ్చుట వలన అతని ముఖము ప్రకాశించుచుండెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ యేసయ్య ముఖం వెలిగింది, ఇక్కడ మోషే ముఖం వెలిగింది. ఏం చేశారు వాళ్ళిద్దరూ కూడా? ప్రార్థన చేశారు. ఆశ్చర్యం ఏంటంటే మోషే తన ముఖం వెలుగుతుందని మోషే కూడా గుర్తించలా. మోషే తన ముఖం వెలుగుతుందని మోషే కూడా తెలియదండి. చదువమ్మ తర్వాత. కానీ అతడు దాన్ని గుర్తింపనే లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో అద్భుతాలు వస్తున్నాయని ప్రార్థన చేసినప్పుడు, నీ జీవితంలో ఆశీర్వాదాలు వస్తున్నాయని నీకు కూడా తెలియకుండానే వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రార్థనలో ఉన్న శక్తి ప్రియులారా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప మహత్యం ఇది మనం అలవాటు చేసుకోవాలి. మొదటిగా మన జీవితం వెలగడం అంటే ఏంటి? ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే ఒకే ఒక మార్గం. ఏ మార్గం అండి? ప్రార్థనా మార్గం. శ్రీసభ ఊరికే చెప్పలా, ఈ శ్రమల కాలంలో ప్రార్థన చెయ్యండి అని. ప్రియులారా, చాలామంది ఈ శ్రమల కాలంలో అయ్యా మాకు శోధనలు వస్తున్నాయి, ఏం చెయ్యాలి అని అడుగుతుంటారండి. దానికి సమాధానం ఒకటే, అదేమిటి అంటే ప్రార్థన చేయటమే. శోధనలు జయించడానికి ఏంటండి ఆయుధం? ప్రార్థన చేయటమే. ఇది ఈ రోజున మనం నేర్చుకునేటువంటి మొట్టమొదటి గొప్ప సత్యం, యేసయ్య మనకు నేర్పించేటువంటిది. తర్వాత 28వ వచనాన్ని చదువుకున్నప్పుడు ఎవరెవరిని తీసుకొని వెళ్ళాడు యేసు ప్రభు? పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఎందుకు వెంట పెట్టుకొని వెళ్ళాడు వాళ్ళని? నేను మాట్లాడిన లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. ఇవాళ సువార్తకు రావాలి మీరు త్వరగా. మీరు ఇంకా అక్కడే ఉన్నారట్టుంది, నిర్గమకాండంలోనే ఉన్నారట్టుంది. ఎవరెవరిని ఎంత వెంట పెట్టుకొని వెళ్ళాడు? పేతురు, యోహాను, వీళ్ళ ముగ్గురికి ఒక ప్రత్యేకత ఉందండి. చెప్తా వినండి, జాగ్రత్త, నా కళ్ళు చూడండి. పేతురు గారు శ్రీ సభకి మొదటి పాపు గారు. పేతురు గారు శ్రీ సభకి మొదటి పాపు గారు ఎవరండి? ఎవరు? నేను ఇప్పుడు చెప్పాక ఆన్సర్ కూడా గట్టిగా చెప్పండి. పేతురు గారు. రెండవది, మీకు అందరికి ఒక ప్రశ్న. శిష్యులలో అపోస్తుల 12 మందిలో మొట్టమొదటిగా వేదసాక్షి మరణాన్ని పొందింది ఎవరండి? యాకోబు గారు. అపోస్తుల కార్యాలు ఉంటుంది, మనకి సమయం లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా క్రీస్తు కొరకై వేదసాక్షి మరణాన్ని పొందినటువంటి వ్యక్తి అపోస్తులలో మొదటి వారు ఎవరండి? యాకోబు గారు. మీకు అందరికి ఇంకొక ప్రశ్న. యేసు ప్రభు హృదయానికి హృదయం మీద వాలి యేసు ప్రభు ప్రేమనంతా పొందుకున్నటి శిష్యుడెవరు? యోహాను గారు. యోహాను గారు సువార్తలో యోహాను గారిని తన పేరుతో సంబోధించాడు. ఎప్పుడు చెప్పినా కానీ యేసు ప్రేమించిన శిష్యుడు అని సంబోధిస్తాడు. ఏమని చెప్తాడు? యేసు ప్రేమించిన శిష్యుడు. వీరి ముగ్గురికి ఒక ప్రత్యేకత ఉంది ప్రియులారా. ఆశ్చర్యం ఏంటంటే, ఈ దివ్యరూపధారుణని చూసిన తర్వాత పేతురు గారు దాన్ని మర్చిపోలేదండి తన జీవితంలో. ఆయన వేదసాక్షిగా చనిపోయే వరకు కూడా పేతురు గారు తన యొక్క మొదటి లేఖను తీసుకుందాం, 2వ లేఖలో ఉంటుంది అనుకుంటా అండి. త్వరగా, సమయం లేదు కాబట్టి నేను త్వరగా చెప్తున్నాను. ఈ పేతురు గారు దీన్ని జ్ఞాపకం చేసుకుంటారండి. ఎంత అద్భుతమైన సంఘటన ఇది చూడండి ఒకసారి. పేతురు రాసినట్టు 2వ లేఖ 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. పేతురు గారు సాక్ష్యం పలుకుతున్నారండి. యేసు ప్రభు చనిపోయారు, మరణించారు, ఉత్థానమయ్యారు, మోక్షారోహణమయ్యారు. పేతురు గారు లేఖ రాస్తున్నారు. ఇప్పుడు లేఖలో ఏమని రాస్తున్నారు? మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క మహత్తరమగు ఆ యొక్క రాకడను గురించి మీకు తెలియజేయడంలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు. మా కనులారా
మేము ఆయన గొప్పతనమును చూచితిమి. ఆ తర్వాత పితియగు దేవుడు ఆయనకు కీర్తి వైభవం ప్రసాదించినప్పుడు మేము అతట ఉంటిమి. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతను గురించి నేను సంతోషిస్తున్నాను అని దివ్యవాణి పలికినది. పవిత్ర పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేము ఆ దివ్యవాణిని వింటిమి. ఎందుకు యేసు ప్రభు శిష్యులను తీసుకొని వెళ్ళాడు? ఎందుకు తీసుకువెళ్ళాడండి? వాళ్ళు నా మహిమని చూడాలి, ఆ తరువాత ఆ మహిమను గుర్తుంచుకోవాలి, ఆ తరువాత ఆ మహిమ కొరకై వాళ్ళు తమ ప్రాణాలను వెలకా పెట్టడానికి కూడా సిద్ధపడాలి. ఇక్కడ ఉన్న 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ పరీక్షలు రాసేవాళ్ళు ఉన్నారా? ఉంటే చేతుల పైకి ఎత్తండి. 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ చదివే పిల్లలు, పరీక్షలు రాసే పిల్లలు ఉన్నారా? ఓకే, గుడ్. ఆ చేతుల పైకి ఎత్తట్లా, సిగ్గుపడుతున్నారులే, పర్వాలేదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు ఈ పరీక్షల సమయంలో, అదేవిధంగా ఈ జనవరి నెల నుంచి బాగా కష్టపడతారా లేదా? కష్టపడతారు. నిద్రాహారాలు మానేస్తారు. సినిమాలకి షికార్లకి వెళ్తారా? ఈ టైంలో వెళితే అమ్మ బెత్తం తీసుకుంటుందిలేండి, అది వేరు. నాన్న కర్ర తీసుకుంటాడు. టీచర్లు కూడా ఊరుకోరండి, అక్కడే కూర్చోబెడతారు, అక్కడే చదివిస్తారు. ఏంటి, ఎందుకు కష్టపడాలి? ఇదంతా కూడా ఎందుకు కష్టపడాలి అంటే తరువాత వచ్చేటువంటి ఫలితం కోసం, తరువాత వచ్చేటువంటి సంతోషం కోసం. ప్రియులారా, ఈరోజు యేసు ప్రభు ఎందుకు దివ్య రూపాన్ని చూపిస్తున్నారంటే శిష్యులకి, ప్రియమైన శిష్యులారా, ప్రియమైన క్రైస్తవులారా, ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కా యుద్ధ కాలంలో మీరందరూ ఉపవాసాలు, దాన ధర్మాలు, శిలువ మార్గాలు మీరందరూ చేస్తున్నారు కదా, అవన్నీ కూడా ఫలితము లేనటువంటివి కావు. వాటి ద్వారా మీరిదిగో నేను పొందుకున్న మహిమను మీరు కూడా పొందుకోబోతున్నారు. ఇది ప్రధానమైనటువంటిది ప్రియులారా. పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి లేఖలో ప్రియులారా చాలా స్పష్టంగా పలుకుతారు. ఏమిటి అంటే, మనము పరలోక పౌరులము. మనం ఎక్కడ సిటిజన్స్ అండి? సిటిజన్స్ ఆఫ్ ఇండియా. మొదటిగా మన సిటిజన్షిప్ ఏంటి? ఇండియన్ సిటిజన్షిప్. పాస్పోర్ట్ వస్తే మీకు పాస్పోర్ట్ వస్తే పాస్పోర్ట్లో ఏమని ఉంటుంది? సిటిజన్షిప్ అన్న కాడ ఏమని ఉంటుంది? ఇండియన్. నేను భారతీయునిగా ఉండనంటే వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో అంటారు, వేరే దేశం వెళ్ళిపోమంటారు. మనం ఎవరి సిటిజన్లు? ఏ దేశం సిటిజన్లు అండి? పౌరులం. ఏ దేశం? ఇక్కడ భారతదేశం ముందు. అమ్మ ఆగు, అప్పుడే తొందరపడ మాకు. కానీ క్రైస్తవులంగా మన సిటిజన్షిప్ ఎక్కడండి? పరలోకం. మనందరం కూడా దానికోసం ఎదురు చూడాలి. మిగిలినవన్నీ కూడా అశాశ్వతమైనవండి. ప్రియులారా, మనందరి కోరిక కూడా, క్రైస్తవులందరి కూడా లోకానుసారమైన కోరికలు కాదు. మనందరం కోరుకోవాల్సింది ఏంటిది? పరలోక పౌరులంగా ఉండడానికి. దేవుని సన్నిధిలో మన పేరు కూడా రాయాలి. ఎక్కడ రాయాలి మన పేరు? గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినప్పుడు మన పేరు ఉందా లేదా? రేషన్ కార్డులో మన పేరు వచ్చిందా లేదా? ఓటర్ లిస్టులో మన పేరు ఉందా లేదా? వీటి కోసం ఆశపడమాకండి. అవి ఉంటాయి, మంచిదే, ఉండాలి. కానీ జీవ గ్రంథంలో నీ పేరు ఉందా లేదా? ఎందులో ఉండాలి? జీవ గ్రంథంలో నీ పేరు ఉందా లేదా? అది నేర్పిస్తున్నాడు ప్రభు ఈ రోజున. ఆ మహిమను పొందుకోవాలంటే ఇప్పుడు మీరందరూ నన్ను అనుసరించాలి. ప్రభు ఈనాటి సువిశేషానికి ముందు ఒక్క మాట చెప్తాడండి. ఏమని చెప్తాడు ఒక్కసారి విందాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదవండి ఒకరు. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనము. మరియు యేసు వారితో, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి. ప్రియులారా, యేసు ప్రభు తన మహిమను చూపిస్తూ ఏమన్నాడంటే, మీరు కూడా పాపాన్ని విడిచిపెట్టి నీతిగా, నిజాయితీగా మీ కష్టాలని, మీ బాధలని, మీ సిలువని ఎత్తుకుని నన్ను అనుసరిస్తే ఇదిగో ఈ నా మహిమలో మీరు కూడా పాలు పంచుకుంటారు. చివరి మాట ధ్యానం చేసుకొని ముగించుకుందాం. చదవయ్య 9వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 35.
ఆ మేఘము నుండి ఒక వాణి ఈయన నా కుమారుడు, ఇతడు నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకున్నవాడు, ఈయనను ఆలకింపుడు. ఈయన మాట ఆలకించండి. ఏమన్నాడండి చివర్లో? ఈయనను ఆలకింపుడు. ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? దేవుడు పరలోకం నుండి మాట్లాడుతున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? మనందరికీ. అగయ్యా, పేతురు యోహానికి కాదు, మనకు చెప్తున్నాడు బైబిల్ ద్వారా. ఏమంటున్నాడు? ఈయన మాట వినండి, యేసయ్య మాట వినండి. మాట వింటామంటే ఏంటి? కొంతమంది వస్తారు ఫాదర్ గారి దగ్గరికి వచ్చి అంటారు, స్వామి మా అమ్మాయి మా మాట వింటలేదు. అంటే అర్థం ఏంటి? నేను చెప్పినట్టు చేయడం లేదు. ఇక్కడ ఈయన మాట వినండి అంటే ఈ చెవులో విని ఈ చెవులో విడిచిపెట్టడం కాదు, దాని ప్రకారం జీవించటం. ప్రియులారా, ఈరోజు 3 ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది ఏమిటి అంటే, ప్రార్థన ద్వారా నాకేమొస్తుంది? ఏమొస్తుందండి? నా ముఖం వెలుగుతుంది, నా హృదయం వెలుగుతుంది, నా కుటుంబం వెలుగుతుంది, నా బ్రతుకు వెలుగుతుంది. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవది ప్రియులారా ఏమిటి అంటే, ఆయన మహిమలో మనం పాలు పంచుకోవాలంటే, మనం పరలోకములో జీవగ్రంథంలో మన పేరుండాలంటే, మన సిలువలు ఎత్తుకొని మనము కూడా యేసు ప్రభువుని అనుసరించాలి. మూడవది, దానికే పొడిగింపుగా మనము ఆయన మాట వినాలి. వాడి మాట కాదు వినాల్సింది. ఎవడాడు? వాడి మాట కాదు వినాల్సింది, ఆయన మాట వినాలి. ఆయన మాటను వినగలిగితే జీవగ్రంథంలో నీ పేరుంటుంది, రక్షణలో నీ పేరుంటుంది. ఈ శ్రమల కాలంలో మనందరం కూడా ఆ ప్రభువుని వేడుకుందాం. ప్రియులారా, దేవా, ప్రార్థనలో జీవించటానికి, ఆ పరలోక మహిమ కొరకై ఆశపడటానికి, నీ యొక్క వాక్యానుసారముగా జీవించటానికి కావలసిన శక్తిని మాకందరికి దయచేయి ప్రభువా అని ఆ దేవాది దేవుని చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు నీ వాక్యము ద్వారా మాకు సెలవించి ఉన్నావు. ప్రార్థన మా జీవితాలని నీ ఆత్మీయ వెలుగుతో, ఆత్మీయ శక్తితో నింపుతుంది. మా జీవితంలో వచ్చే శోధనలను జయించటానికి మాకు బలాన్ని ఇస్తుంది. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మేము పరలోక పౌరులము నాయన, నీవు నిజమైన దేవుడవు. ఇదిగో మేమందరం కూడా మా జీవితంలో నీవు మాకు స్వర్గములో బహుమానముగా ఇచ్చేటువంటి ఆ పరలోక పౌరులము జీవించటానికి కావాల్సినటువంటి శక్తిని, మాకు అనుగ్రహాన్ని ప్రసాదించండి తండ్రి. ఈనాడు మీరు మీ స్వరాన్ని వినాలి, మీ వాక్యానుసారముగా జీవించాలి అని క్రైస్తవులమైన మాకందరికీ సవాలుగా ఇస్తురుతున్నావు. ఓ ప్రేమమయుడా, ఓ కనికర సంపన్నుడా, మేమందరము కూడా మా జీవితాలలో వచ్చేటువంటి సిలువలని, పాటులని, కష్టాలని పోద్రోయక నీ సిలువ వంక చూస్తూ మోయడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. పౌలు గారు పలికినట్లుగా, నేను మీతో ఉన్నప్పుడు సిలువను గుర్చియు, సిలువపై ఉన్న యేసును గుర్చియు సందేశమును తప్ప సమస్తమును మరిచిపోవాలని ఆశించానని పలికారు. మేము కూడా మా జీవితంలో ప్రభువా నీ సిలువను మా ముందుంచుకొని మా సిలువను మోసుకుంటూ రావడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించండి ప్రభువా. ఈరోజు నీ సన్నిధికి వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి, నాయన ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ వరముతో నింపండి నా తండ్రి. ఈనాడు ఈ కార్యక్రమం యావత్తు జరగడానికి సహాయపడినట్టు ప్రతి వ్యక్తిని దీవించమని, మా విచారణ గురువులందరినీ, ఈరోజు మా వద్దకు వచ్చిన సిస్టర్స్ని, వారి తలంపులను దీవించమని, సంఘ పెద్దలను, మరిదల సభ్యులను, యూత్ మెంబర్స్ను, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రత్యేకంగా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.